ఫస్ట్ అయితే నేను చేసిన థంబ్నెయిల్స్ చూసేయండి. ఇవన్నీ కూడా నేను 5 నిమిషాల్లో అయితే నేను రెడీ చేశాను. మేమే ఒక సొంత జీపీటీ అయితే తయారు చేశాము. థంబ్నెయిల్ ప్రాంప్ట్ మేకర్ అని చెప్పేసి దాన్ని యూజ్ చేసే నేను ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడా చేశాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసిన వాళ్ళకి 100% చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈ వీడియో రెండు క్లిక్స్తో 5 నిమిషాల్లో అయితే మనం థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది రెండు అప్లికేషన్స్. ఒకటి చాట్ జీపీటీ, ఇంకోటి వచ్చేసి గూగుల్ జెమినీ అన్నమాట. రీసెంట్గా అయితే జియో అందరికీ 18 months ఫ్రీగా ఇచ్చింది గూగుల్ జెమినీ అనేది. అలాగే చాట్ జీపీటీకి సబ్స్క్రిప్షన్ అయితే అస్సలు అవసరం లేదు. యూట్యూబ్ లో మనం చాలా రకాల థంబ్నెయిల్స్ అయితే చేస్తూ ఉంటాము. చాలా మంది మనీ పే చేసి థంబ్నెయిల్స్ అయితే చేయించుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఇకపైన మనీ పే చేయాల్సిన అవసరం లేదు. గంటలు థంబ్నెయిల్ చేయాల్సిన పని లేదు. టైం కూడా సేవ్ అనమాట. అలాగే తెలుగులో ఏ ఫాంట్ కావాలన్నా, అను ఫాంట్స్ అయినా, ప్రగతి ఫాంట్స్ అయినా, గురజాడ, ఎన్టీఆర్, ఇలా ఎన్ని రకాల తెలుగు ఫాంట్స్ అయినా సరే సింగిల్ క్లిక్ తో వచ్చేస్తాయి అనమాట. విత్ థంబ్నెయిల్, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్. తెలుగు ఫాంట్స్ చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ అక్కడేమో తెలుగు ఫాంట్స్ చాలా మిస్టేక్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు 30 నుంచి 40 థంబ్నెయిల్స్ అయితే చేశాను. ఎక్కడెక్కడ తెలుగులో చిన్న మిస్టేక్ కూడా రాలేదన్నమాట. వీడియో ఎవరైతే ఓపెన్ చేసి చూసుంటారో, చూసిన తర్వాత కంపల్సరీ చాలా యూస్ఫుల్ అనే భావిస్తారు. అలా గనక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్ లో స్వైప్ చేశారంటే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేయండి, కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మేమే ఒక జీపీటీని అయితే తయారు చేశాము. ఏఐ తెలుగు క్రియేషన్స్ థంబ్నెయిల్ ప్రాంప్ట్ మేకర్ అని చెప్పేసి. అందులో మనము జస్ట్ చెప్తే చాలు, కావాల్సిన ప్రాంప్ట్ రెడీ చేసి ఇస్తుంది. దాన్ని తీసుకెళ్లి మనం జస్ట్ అక్కడ నానో బనానాలో పేస్ట్ చేస్తే సరిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మనకు కావాల్సిన థంబ్నెయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తానే డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏఐ తెలుగు క్రియేషన్స్ థంబ్నెయిల్ ప్రాంప్ట్ మేకర్ అని చెప్పేసి ఇక్కడ 9:16, 16:9 తెలుగు మనకు 0 మిస్టేక్తో తెలుగు అయితే ఫాంట్ అయితే వస్తుంది. నేను ఇక్కడైతే నాకు కావాల్సిన థంబ్నెయిల్కి సంబంధించి నేను అడగాల్సింది నేను ఇక్కడైతే రాశాను. నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి, నా ఫోటో ఇస్తా, టాప్లో పెద్ద అక్షరాలతో వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇలా ఇవ్వండి, కింద కూడా పెద్ద అక్షరాలతో స్క్రిప్ట్ చదువుతూ రికార్డు చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ రిచ్ గ్రేడియంట్ కలర్స్ ఇవ్వు, అలాగే థంబ్నెయిల్కి తగిన లోగో, సిగ్నల్స్, ఎక్కడెక్కడ ఏమేమి వాడితే బాగుంటుందో నువ్వే ఇవ్వు, ఫాంట్ కలర్ కూడా చాలా రిచ్గా ఉండాలి, లైక్ ప్రీమియం ప్రొఫెషనల్ లాగా అని చెప్పేసి అయితే నేను ఇక్కడ రాస్తున్నాను. ఎవరికి ఎటువంటి థంబ్నెయిల్ కావాలన్నా, విలేజ్ టైప్ అయినా సరే, లేదా టెక్ టైప్ అయినా సరే, లేదా ఇంకా వ్లాగ్స్ టైప్ అయినా సరే, మనకు ఎక్కడెక్కడ ఏ లోగోస్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అనేది మనం ఇచ్చినట్లయితే పైన టైటిల్లో ఏముండాలి, ఆ తర్వాత ఏముండాలనేది ఇస్తే కంపల్సరీ మనకు నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ నేను తెలుగులో రాశానన్నమాట. ఇలా రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, బాగా అర్థమవుతుంది. అలా కాకుండా నేను ఇంగ్లీష్లోనే రాసి కూడా చూపిస్తాను. తెలుగు అయితే 0 మిస్టేక్తో అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. నాకు సెకండ్స్లో అయితే లేఅవుట్ కాడి నుంచి ప్రతి ఒక్కటి అదే తయారు చేసుకుని నాకైతే ఇస్తుంది. యువర్ ఫోటో ఇంకా ఇవ్వలేదు అనేసి వచ్చిందనమాట. నేనైతే నా ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫోటోనైతే నేను నా ఫోటోని ఇచ్చేస్తున్నాను. మళ్ళీ నేనైతే ఇక్కడ జనరేట్ అని ఎందుకంటే నేను అక్కడ రాసా అనమాట నా ఫోటోని ఇస్తున్నాను అని. అందుకని చెప్పి నేను మర్చిపోయినా కూడా అదే నాకు గుర్తు చేసింది. చూడండి, వెంటనే నాకు ఇది నార్మల్గా టైటిల్ ఇచ్చింది, మెయిన్ ప్రాంప్ట్. అలాగే టెక్స్ట్, వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇలా ఇవ్వండి, స్క్రిప్ట్ చదువుతూ రికార్డ్ చేసుకోండి. చూడండి, ఫాంట్ స్టైలు బలు అనేది వాడబోతుందన్నమాట. ఫాంట్ కలర్స్ గోల్డ్ గ్రేడియంట్, వైట్ స్ట్రోక్, సాఫ్ట్ షాడో, అలాగే లేఅవుట్ ప్లాన్ ఇచ్చేసింది ఇక్కడ అంతా. ఇప్పుడు నాకైతే ఈ బలు అనేది వద్దు, నాకు ప్రగతి కావాలి. కానీ నేను ఫస్ట్ అయితే దీన్ని క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. కాపీ. ఇక్కడ మనకు ఒకవేళ మనకు స్టైల్స్ తెలియకపోయినా ఇక్కడ మనకు 3D సినిమాటిక్ స్టూడియో, నియాన్, విలేజ్, ఎక్స్ట్రా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది. మీకు కావాలంటే కూడా ఇక్కడ ఎస్ అని కొడితే మీకు ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో ఒకటే దానికి సంబంధించినట్టు ఇస్తుంది. ఫస్ట్ అయితే నేను తీసుకెళ్ళి గూగుల్ జెమినీ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ
థింక్ విత్ 3 Pro అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేశాను. అలాగే నా ఫోటో ఇవ్వాలి కాబట్టి నేను నా ఫోటో సెలెక్ట్ చేసుకొని నా ఫోటో ఇచ్చేస్తున్నాను. జస్ట్ సబ్మిట్ చేస్తున్నా. చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా అయితే నా థంబ్నెయిల్ వచ్చింది. ఇప్పుడు నాకైతే ఇది వద్దు, నాకు ఈ ఫాంట్ అనేది నాకు అస్సలే వద్దు. నాకైతే ఆ బలు అనే ఫాంట్ అయితే వద్దు, ప్రగతి ఫాంట్ కావాలి, పెద్ద బోల్డ్, అలాగే ఫోన్ స్క్రీన్ విత్ స్క్రిప్ట్ యాడ్ చెయ్యమనే అడుగుతున్నా. అలాగే బ్రైట్ ఎల్లో కలర్ ఇవ్వు అని చెప్పేసి అయితే మళ్ళీ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా. వెంటనే నాకు మళ్ళీ అయితే నీట్గా వేరే ప్రాంప్ట్ని అయితే జనరేట్ చేసి ఇస్తుంది. కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్ చేస్తున్నాను. చూడండి చాలా బాగా అయితే ఇచ్చింది. ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా థంబ్నెయిల్ చూసుంటాము యూట్యూబ్లో, అది మనకు బాగా నచ్చింది, దాన్ని సేమ్ యాజ్ టీజ్ చేయాలనుకుంటున్నాము. ఎలా? ఇప్పుడు నా దగ్గర అయితే ఆల్రెడీ ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్తాను. చాట్ జీపీటీలోకి వెళ్ళి మనం ఏదైనా కొత్తది తయారు చేసేటప్పుడు కంపల్సరీ మనము చాట్ అయితే మళ్ళీ కొత్తది తీసుకోవాలి. కొత్త చాట్ తీసుకుంటున్నాను. మనం కొత్తది ఏదైనా చేసేటప్పుడు మళ్ళీ కొత్త చాట్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను యాడ్ ఫోటో పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నాకు ఈ టైప్ అయితే సేమ్ యాజ్ టీస్ కావాలన్నమాట. నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ అలా ఫోటో ఇస్తూనే మనకి ఇక్కడ మొత్తం అనలైజ్ చేసేసి మనకు ఫైనల్లీ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. నాకు ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. నేను దీన్ని తీసుకెళ్తాను, కాపీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి చాలా బాగా అయితే వచ్చింది. నాకైతే నచ్చింది కూడా. కింద మనీ, అలాగే చూడండి 12M వ్యూస్ అని చెప్పేసి 1.3 మిలియన్ వ్యూస్ అని చెప్పేసి చాలా నీట్గా అయితే చాలా ప్రొఫెషనల్గా అయితే ఇచ్చింది. ఇక్కడ మనం కలర్లు మార్చుకోవాలనుకుంటే జస్ట్ కిందనే టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నా ఫోటోనే నేను ఆల్రెడీ రెడీ చేసి ఉండేదాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయబోతున్నాను. చూడండి నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది తెలుగు థంబ్నెయిల్ అన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడ తెలుగు ఇస్తుంది. ఇక్కడ చూడండి 8 కోట్ల వ్యూస్కి నాకు వచ్చిన డబ్బు ఎంత. తెలుగు అయితే క్లియర్గానే వచ్చింది కదా, ఇక్కడ ఏం తప్పులు లేవు కదా. ఇక్కడ తప్పులు లేకపోతే మనకు థంబ్నెయిల్లో కూడా తప్పు రాదు. ఇప్పుడు ఫైనల్ నేనైతే దీన్ని తీసుకుంటున్నాను, క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్తో అడుగుతున్నారు, తెలుగు సరిగా రావట్లేదు, ఫాంట్ మాకు కావాల్సిన ఫాంట్ రావట్లేదు అని చెప్పేసి. అందుకే నేను డిఫరెంట్ ఫాంట్స్ కూడా వాడుతున్నాను అనమాట. స్టార్టింగ్లో నాకు బలు అయితే ఇచ్చింది, అది ఓన్గా. ఆ తర్వాత నాకు వద్దు అని చెప్తే నాకు ప్రగతి కావాలంటే నాకు ప్రగతి అయితే ఇస్తుంది. చూడండి 8 కోట్ల వ్యూస్కి నాకు వచ్చిన డబ్బు యూట్యూబ్లో. ఇది కూడా చాలా బాగుందనమాట. ఇప్పుడు నేను దీన్ని గనక అడిగినట్లయితే, నేను అక్కడ పైన ఇవ్వమని అడిగినట్లయితే ఇస్తుందన్నమాట. మళ్ళీ సేమ్ టు సేమ్ కాకుండా చాలా బాగా నీట్గా అయితే ఇచ్చింది. ఇప్పుడు నేను జస్ట్ ఇంగ్లీష్లోనే రాస్తాను అనమాట. నాకు థంబ్నెయిల్ కావాలి, నా ఫోటో ఇస్తా, వ్లాగ్ చేస్తున్నట్టు కువైట్ టవర్స్ దగ్గర అని చెప్పేసి జస్ట్ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ నేను అడుగుతాను అనమాట, నాకు థంబ్నెయిల్ కావాలని చెప్పేసి. నా ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను. నా సిస్టంలో ఒకటే ఫోటో ఉంది నాది, అందుకని చెప్పేసి నేను ఇదే అయితే ఇస్తున్నాను. జస్ట్ చూడండి నేను ఇచ్చేసాను, ఇక్కడ అదే ఇచ్చేస్తుంది అనమాట. చూడండి కువైట్ టవర్స్ వద్ద నా వ్లాగ్ లైఫ్ ఏమేమి చేస్తానో చూడండి. నాకైతే కరెక్ట్గా ఇచ్చింది. ఇక్కడ వచ్చి కువైట్ టవర్స్ వ్లాగ్ నా రోజు ఎలా గడుస్తుందో ఇది కరెక్ట్గానే ఇచ్చింది నాకైతే. ఇప్పుడు నేను ఇచ్చిన ఫైనల్ ప్రాంప్ట్ని అయితే తీసుకుంటున్నాను, కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, జస్ట్ సబ్మిట్.
కువైట్ టవర్స్ వద్ద నా వ్లాగ్ స్టార్ట్. బ్రహ్మాండంగా అయితే వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. కాకపోతే మనము ఫోటో వేరే ఫోటో ఉండి వేరే స్టైల్ ఇచ్చునుంటే ఆ ఫోటో కూడా దానికి తగినట్టు అడ్జస్ట్ చేసిండు. జస్ట్ నేను కూర్చొని ఉన్న ఫోటో మాత్రమే నా దగ్గర ఉంది కాబట్టి ఈ విధంగా అయితే ఇచ్చింది. జస్ట్ పైన డౌన్లోడ్ ఫుల్ సైజ్ అని ఉంటుంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఒక్కోసారి డౌన్లోడ్ అవుతుంది, ఒక్కోసారి డౌన్లోడ్ అవ్వదు. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది అడిగితే ఇస్తుంది. మనకి ఏ కలర్ కావాలి, ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఏమన్నా యాడ్ చేయాలన్నా, ఏం కావాలన్నా మీరు అడగండి. నీట్గా మనకైతే ఆ విధంగా థంబ్నెయిల్ తయారు చేసి ఇస్తుంది. ఫర్ సపోజు మనకు ఫోటో చాలాసార్లు ఫోటో కొద్దిగా మారుతుందన్నమాట. అలా కాకుండా నా ఫోటోకి స్పేస్ ఇచ్చి మిగిలినది మాత్రమే ఇవ్వు అని చెప్పేసి జస్ట్ ఇచ్చేస్తున్నాను ఇదే ట్యాబ్లో. ఎందుకంటే నాకు ఇక్కడ ఫోటో నాది నేను వేరే మార్చుకోవాలనుకుంటున్నాను. జస్ట్ మళ్ళీ సేమ్ మనకేం చేస్తుందంటే జస్ట్ ఫోటో లేకుండా ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము స్పేస్ అడిగాం కదా, చూడండి, కువైట్ టవర్స్లో నా వ్లాగ్ స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ సైడు చుక్కలు వచ్చాయి, గమనించండి, చుక్కలు వచ్చాయి. ఆ చుక్కలు రావడానికి కారణం నేను చెప్తా చూడండి. ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చుక్కలు ఉన్నాయి చూసారా, వాటిని తీసేయండి. ఒకవేళ మీకు వస్తే చుక్కలు అనేటివి మీరు తీసేసి మీరు ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఆ చుక్కలు అనేటివి రావు. చూడండి, అయితే ఎటువంటి డాట్స్ అయితే రాలేదు. ఇక్కడైతే ఫోటో పెట్టుకోవడానికి ఒకరో గ్లోయింగ్ లాగా ఇచ్చిందనమాట. అంటే మన ఫోటో జూమ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా. ఇలా వద్దు అన్నా సరే ఇచ్చేస్తుందనమాట. మనకు ఏదైనా బ్లాక్ షాడో కావాలన్నా లేదా బ్లూ షాడో కావాలన్నా అట్లాగైనా ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఫ్రీగా 5 నిమిషాల్లో మీకు నచ్చిన ప్రాంప్ట్ అయితే మీరు జనరేట్ చేసుకోండి. ఒకటి రిఫరెన్స్ ఫోటో అన్నా ఇచ్చి ఆ విధంగా చేసుకోండి. లేదంటే మీకు మైండ్లో ఉండి మాకు ఇలా కావాలి అని అలా అయినా చేసుకోండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.